దేవుని మందిరానికి వచ్చి నీ సేవకుడితోను ప్రార్థన చేయించుకొని వెళ్ళు. నీ సేవకుల్లో స్వస్థత వరం ఉంది, ప్రార్థన చేస్తే ఆ వరం నేను బాగు చేయునుగాక. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే మన సేవకుడిలో ఉన్న వరాన్ని వీళ్ళు అంచేస్తారండి. మనోళ్ళే అంచేస్తారు. వీళ్ళే బయటికి ఏం చెప్తారు తెలుసా? మా అయ్యగారికి ఆ వరం లేదండి. ఏం లేదట? నీకెట తెలుసు? ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకుంటే కదా తెలిసేది ఆయన వరం ఉందో లేదో. ప్రార్థన చేయించుకో. అక్కడివి ఇక్కడివి ఆ అడ్డగాడి తెలివి ఇవన్నీ చూసి ఏమండి ఇక్కడ నుండి నూనె పట్టుకొని వెళ్తుంది అక్కడికి, వేలు ఖర్చు పెట్టుకొని, ఎందుకు బాగుపడదామని. ఆయన కనీసం నేను దేకం కూడా దేకడు. అర్థమైందా మీకు చెప్పింది? అర్థమైందా? మనోళ్ళకున్న చెడ్డ గుణం చెప్తాను వినండి. నేను మీ కాపరిని కాదు. నేను మీ కాపరినా? నాకు గొర్రెలున్నాయి, నాకు మంద ఉంది, దానికి నేను కాపరిని. నాకు నా మంద మీద బాధ్యత ఉంటుంది, కానీ మీ మీద నాకెందుకు ఉంటుంది బాధ్యత? మన వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం అయిపోయిన తర్వాత ఎంత బాగా చెప్పేశాడండి అని చెప్పి వెళ్ళిపోయేటోడు నన్ను ఆపి, అయ్యగారండి ప్రార్థన చేయరా, అయ్యగారండి మా ఇంట్లో బాగాలేదండి, అయ్యగారండి కడుపు నొప్పండి, అయ్యగారండి పిల్లలు లేరండి అని చెప్పి ప్రార్థన చేయించుకొని ఒక మాట చెప్తారు, మీ నిత్య ప్రార్థనలో మమ్మలను, నాకేం పని నీ నా నిత్య ప్రార్థనలు నిత్య గురించి చేయడానికి? చెప్పరే, నాకేం పని? మీరెవరో నాకు తెలియదు. అయ్యగారు పిలిచినాడు, వచ్చినాను. ఈ చెట్లకు పైన ఆకుల మీద కాస్త పురుగులు వాలినాయి, ఆ దోమ పొడి చల్లడానికని వచ్చినాడు. ఎరువేయడానికి రాలేదు, నేను నీరు పోయడానికి. మాట్లాడాలా? నేను వచ్చిన దేనికి? ఆకుల మీద వాలిన పురుగును తోలడానికి స్ప్రే పట్టుకొని వచ్చినాను. స్ప్రే చల్లుతాను, నాకు కూలి ఇస్తాడు, వెళ్ళిపోతాను నేను. అర్థమైందా? అర్థమైందా? ఎరువేసేది ఎవరు? ఈ కాపరి. నీళ్ళు పోసేది ఎవరు? నీకు రోగం వస్తే ప్రార్థన చేసేది ఎవరు? నువ్వు హాస్పిటల్లో పడి ఉంటే నీ దగ్గరికి వచ్చేది ఎవరు? నేను హైదరాబాద్ నుండి నువ్వు హాస్పిటల్ ఉంటే చూడడానికి వస్తానా? నాకేం పని? నాకు లేదు మంద, నాకు లేదు గొర్రెలు. ఏమండి, మనోళ్ళు చేసే పొరపాటుని బట్టే రోగాలు బాగు కావట్లేదు. నీ కాపరి నీకున్నాడు కదా, నీ సేవకుడు నీకున్నాడు కదా, వెళ్ళి నీ సేవకుడి దగ్గర మోకరించు. నీ సేవకుడు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. ఇది వదిలేసి ఊరు తిరుగుతున్నావే,